నీ ప్రార్థన నీకు ధైర్యమును పుట్టించునుగాక. నీవు చేసే ప్రార్థన నీకు నమ్మకము కలిగించునుగాక. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు ఇబ్రీ పత్రికలో, ఆయన దగ్గరకు వచ్చువారు ఆయన ఉన్నారనియు, ఆయన దగ్గర అడుగు వారికి ఫలము దయచేస్తాడని నమ్మవలని కదా. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని విచారిస్తూ ఆయన దొరుకుతాడని, ఆయన నీకు సహాయం చేస్తాడు. నీకే నమ్మకం లేకపోతే ఎందుకు వస్తావు చర్చికి? ఏం భక్తిది? ప్రార్థన చేస్తావు, మళ్ళీ భయపడతావు, బయటికి పోయి ప్రార్థన చేస్తావు, బయటికి పోయి ఏడుస్తావు, ప్రార్థన చేస్తావు. నీ భారము యెహోవా మీద మోపము. ఆయన అంటున్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి. అప్పుడే మన ప్రార్థన మనకు ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది.